అందరికీ నమస్తే అండి. ఇది నల్లపాడు గుంటూరు మధ్యలో ఉన్నటువంటి పుష్పగిరి పుణ్యక్షేత్రం. ఇప్పుడే కైలాసగిరి పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇటు వచ్చాము. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసారట. అలాగే శివుడి గుడి కూడా ఉందని చెప్తున్నారు, అమ్మవారి గుడి అయ్యి. నేను ఇదే ప్రథమం రావటం. పైకి వెళ్ళి చూద్దాం పదండి. పైకి నాతో పాటు పాలిష్ రాళ్లతో మెట్లున్నాయి. పైన రేకుల షెడ్ కూడా ఉంది. కాళ్ళు కాలకుండా ఎండలో ఎక్కగలనా లేదో అనుకున్నాం, కానీ పర్వాలేదు. ప్రాంగణం ముందే పుట్ట కూడా ఉందండి. మనం తర్వాత చూద్దాం. కానీ ఈ మెట్లు ఎక్కి చిన్నగా పైకి వెళితే పెద్దగా శ్రమ అనిపించలేదు. అంత ఎక్కువ కాదులేండి, ఎక్కగలం. పైన లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటుంది. ఆయన స్వయంభూగా కృతయుగం నాడు వెలిసారట. బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనక సనందనాథులు అక్కడ తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చి ఆయన ప్రత్యక్షమైతే విష్ణుమూర్తి ఈ నరసింహస్వామి అవతారంలోనే అక్కడ వెలవమని కోరారట. అక్కడ ఆయన అలాగే వెలిశారు. ఆయన ఒళ్ళో అమ్మవారు కూర్చొని ఉంటారు. వాళ్ళు తపస్సు చేసిన గుర్తుగా ఆ లక్ష్మీ నరసింహస్వామికి అటు ఇటు సనక సనంద ఋషుల యొక్క విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయి. ఇదిగోండి, ఇటు పక్కన ఒక షెడ్ ఉంది. దాంట్లో యజ్ఞాలు చేస్తారు. ఈ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ ఓడలు అవి వేలాడుతూ ఉన్నాయి. అక్కడ గుహలాగా ఉంది కొండ కింద భాగంలో. ఆ గుహ లోపలికి కూడా ఉంటుంది అన్నమాట, గర్భగుడి లోపలికి. అక్కడ ఆ గోడ మీద ప్రింట్ లాగా పడి అచ్చు వెలిసినట్టు ఉంటారు స్వామి. దానికి అలంకరణ చేసి చూపిస్తున్నారు. ఒకవైపు గోదాదేవి, ఇంకొక వైపు రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ నవగ్రహాల మండపం కూడా ఉంది. ఎంతో ఘనంగా చెప్పుకుంటారన్నమాట. అతి పురాతనమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి చాలా మహత్యం ఉందట. మొదట ఇక్కడ ఇదంతా కన్స్ట్రక్షన్ కాకముందు కళ్యాణాలు కూడా చేసుకునేవాడట ప్రజలు వచ్చి. ఈయన ఎలా వెలిసింది తర్వాత గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకోవడానికి కొండ మీద వెళ్తే అక్కడ వాళ్ళకి పూల చెట్లతో లతలతో అంతా అల్లుకుపోయిందట ఆ గుహ. అప్పుడు వీళ్ళు ఆ గొర్రెలను మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ తీగలను తొలగిస్తే అక్కడ ఇది స్వామివారు దర్శనం ఇచ్చారట. వాళ్ళకి అది అర్థం కాక భయం వేసి కిందకు పరిగెట్టుకుంటూ వెళ్ళి గ్రామ పెద్దలకు చెప్తే వాళ్ళందరూ వచ్చి చూసి ప్రజలు అప్పుడు స్వామిగా గుర్తించి అక్కడ ఆలయాన్ని నిర్మించారు. చక్కగా ఎంతో కళగా ఉంటారు. ఆ గోడ మీద చెక్కబడినటువంటి స్వామికి అమ్మవారికి చక్కటి అలంకరణ చేశారు. స్వయంభూగా వెలిశారు, కృతయుగం నాడు వెలిశారు కాబట్టి అవి అక్కడ ఫొటోస్ తీయద్దన్నారు, తీయలేదు. ఇదిగోండి, ఇది శివాలయం. శివాలయం కూడా ఇక్కడే ఉంది. ఇది ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని కూడా కాశీలో గంగా నదిలో నుంచి లభించిందట, తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. మామూలుగా శివలింగానికి బ్రహ్మసూత్రం అనేది ఉంటే చాలా విశిష్టమైందని చెప్తారు. ఇక్కడ ఆ బ్రహ్మసూత్రం అనేది నిలువుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శివుడికి జంధ్యంలాగా ఉందన్నమాట. అది ఒక విశిష్టత అని ఆ పూజారి చెప్పారు. ఆయన ఇంకా రాలేదు, వచ్చి అదంతా శుభ్రం అది చేసుకోవాలి కాబట్టి అని వచ్చేదాకా మనం ఈ చుట్టుపక్కలకి చూపిస్తున్నాను. చూడండి ఎంత విశాల ప్రాంగణం. ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నాయి. దాని కింద నాగశిలలో ప్రతిష్ఠించిన ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంది. పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ మరి ప్రదక్షిణాలు చేస్తారు కదా. అలాగే ఇక చూడండి, ఇది శివాలయం. మనం లోపలికి వెళదాం. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు అర్చక స్వామి వారు. ఇంకా ఆయన పర్మిషన్ తోటి తీయగలిగాను కొంచెం లోపల. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు అంటే పక్కన ఉంటారు. లోపల వైపే చూడండి, బయట నంది, అటు ఇటు విగ్రహాలు, లోపల పరమేశ్వరుల లింగం. ఆయన ఇంకా అంతా శుభ్రం చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ ఇదిలో ఉన్నారు. అన్నీ సర్దుకుంటున్నారు అన్నమాట. చాలా కళగా ఉందండి. అదే విశిష్టత అని ఆయన చెప్పారు. కార్తీక మాసం అంతా కూడా చాలా బాగా పూజలు జరుగుతాయంటే శివరాత్రి నాడు. ఇవ్వండి, పక్కన అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చాలా కళగా ఉన్నారు. వాళ్ళు జడతోటి ఎంతో అందంగా టీవీగా
తీసుకొని ఇచ్చారు కాబట్టి వీడియో మనకి దర్శనం కలిగింది. మిగతా విషయాలు ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారండి. యూనివర్సిటీ ఇక్కడ ఉండేప్పుడు దెబ్బతింది వెళ్ళింది. తర్వాత ఇక్కడ మేము గైడ్ చేసాము. 10 సంవత్సరాల నుంచి మండపం కట్టాము. ఈ పోయి ఇదంతా అక్కడ పోయి చూడండి, మీకు అర్థమవుతుంది. అంతా కూడా పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. అంతా ఇది పూడ్చి చేసాం. ఇప్పుడైతే 700 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామి గుహలో. 700 సంవత్సరాలు. అప్పటి నుంచి ప్రజలు ఇక్కడ పెళ్ళిళ్ళు అవి ఇక్కడ వచ్చేస్తున్నారు. మొదట ఈయన ఇక్కడ వెలిసారు. తర్వాత ఇది శివాలయం 1954లో స్వాతి నక్షత్రం అప్పుడు, అంటే ఏ స్వాతి నక్షత్రం? ఇదే మాసం, శ్రావణ మాసం స్వాతి నక్షత్రంలోనా? ప్రతి స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామికి అభిషేకాలు భోజనాలు పెడతారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి అమావాస్య నాడు రాజరాజేశ్వరి స్వామి వారికి అమావాస్య రోజు పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. శివుడికి రుద్రాభిషేకం చేస్తారు ప్రతి సోమవారమా? ప్రతి సోమవారం కాదు, రుద్ర ఆయన ఆరుద్ర నక్షత్రం శివుడికి, ఆరుద్ర నక్షత్రం రోజు. చాలా బాగుందండి, ప్లెజెంట్గా, అంత మహిమాన్వితంగా. అదే ఇదే ఫస్ట్ మేము రావటం. గుంటూరేనా? గుంటూరు కాదండి, నాసరావుపేట. ఇంకేమైనా చెప్పండి గుడి గురించి. అంటే ఇది పూర్వీకుల గుడి కదా, మనకు అంతగా తెలియదు. మీకు తెలిసినంతవరకు చెప్పండి. మేము 15 సంవత్సరాల నుంచి వచ్చిన కాడి నుంచి కొంచెం అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఇక్కడ ఏంటి మెంబరా? కమిటీ మెంబర్. మీ పేరు? తిరుపతి రెడ్డి. ఆ యజ్ఞాలు కూడా చేస్తారా అండి ఆ యజ్ఞ మంటపంలో? చేస్తారు, ఎవరైనా చెప్పించుకుని చేస్తుంటారు. పెళ్ళిళ్ళు అవి చేయాలంటే ఎక్కడ చేస్తారు? ఇక్కడ మండపం అది అదంతా కూడా ఖాళీయే కదా. ఇక్కడ శివుడికి జంజం లాగా అది ఉన్నది అని చెప్తున్నారు, చూపించారు స్వామి. ఆకాశ మల్లేశ్వర స్వామి అని పేరు కూడా నేను ఇక్కడే చూడటం. మల్లికార్జున స్వామి అనే వింటున్నాను కానీ అతను వేరే అతను వచ్చి ఇట్లా నాకు ఒంటి మీదకి వచ్చాడు అని అంటే ఆయన వచ్చి ఇది చేసి ఇక్కడ శివుడు ఇది చేయాలని అంటే ఇంకప్పుడు ఇక్కడ ఏదో ట్రబుల్ ఇచ్చింది అతనికి. ఇట్లా చేయాలంటే ఇంకా ఊళ్ళో వాళ్ళంతా సంప్రదించి చేసి ప్రతిష్ఠించారు. బ్రాహ్మణులు ఉన్నారు, నల్లబడి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళని బట్టి ఆ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటే కూడా అది చాలా ప్రశస్తి అంటారు కదా. అది ఇక్కడది కాదు, అక్కడ ఆ రోజుల్లోనే అక్కడ పోయి తీసుకొచ్చి కాశీలో తీసుకొచ్చి కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించారు ఈ శివలింగం. అవును, ఉండదు. అదే నేను అంటుంది, బ్రహ్మసూత్రం ఉన్నది విశిష్టం అంటారు. ఇలాగే మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? కార్తీక మాసంలో సూర్యుడు అమ్మవారి పాదాల మీద పడతారా? శివలింగం మీద పడతారు కార్తీక మాసం మొత్తం. మేము పొద్దున్నే తెస్తాం కదా, పొద్దున్నే వస్తాం కదా, పొద్దున్నే రాలేదు. అదేలేదు. ఈ చెట్టు 50 సంవత్సరాలు పైన, నాకు తెలిసి 50 ఏళ్ళ నుంచి వస్తున్నాను. అంత ముందు నుంచే ఉంది చెట్టు. రెండు కలిసి ఉన్నాయా? వేప చెట్టు, రావి చెట్టు, అవి రెండు కలిసి ఉంటే కళ్యాణం కాని వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు అవి అంటారు కదా. నీళ్లు పోసి వానలు పడపోతే కూడా అట్లా చేస్తారు. ఎలా అయినా కొండల మీద ఉన్న దేవాలయాలు చాలా ప్రశాంతంగా. అవండి వారు చెప్పిన విషయాలు. కానీ కృతయుగం నాడట లక్ష్మీనరసింహస్వామి వెలిసింది 700 సంవత్సరాల క్రితం కాదు. కిందకి దిగి వస్తే మనం ఇందా చెప్పాను మొదట్లో ఆ ప్రాంగణం ముందే, మెట్లకి పోయే ముందే ఈ పుట్ట ఉంది. వెళ్ళేటప్పుడు తలుపులు తీసలేదు, అందుకని ఇప్పుడు తీశాను. లోపల చక్కగా నాగేంద్ర శీలలు ఉన్నాయి, జంట నాగులు ఉన్నాయి. వెనకాల ఒక చెట్టు కింద పెద్ద పుట్ట ఉంది. అందరూ వచ్చి అక్కడ పాలు పోస్తున్నారు. చక్కగా దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటున్నారు. ఏమైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు చూడండి, చక్కగా గిన్నెల్లో పాలు పోసి పెట్టారు అక్కడ. చాలా బాగుంది. ఇది కూడా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంది. పిల్లలు లేని వాడు ఉయ్యాలవి కూడా కొడుతున్నారు. పుట్ట పక్క నుంచి
ఇంకొక కొండ లాగా ఉండి ఆ కొండ మీదకి న్యాచురల్గా కొండనే తొలచిన మెట్లు ఉన్నాయి. శ్రీ లలితాపీఠం అని ఉంది అక్కడ బోర్డు. పైన కూడా అమ్మవారు ఉన్నారట. ఒక కొలను ఉంటుందంట. చక్కగా వాన పడితే నదులు సెలయేరులాగా పారుతుంటాయంట. రకరకాల పుష్పాలతో నిండి కొండ చాలా అందంగా ఉండేది కాబట్టి దీనికి పుష్పగిరి అని పేరట. ఎంతో ప్రకృతి రమణీయతకి మారుపేరు. నేను ఎక్కలేకపోయాను, అందుకని మీకు చూపించలేకపోతున్నా. మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ ఇంకో పుణ్యక్షేత్రంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.